ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. లేని ఏడులో పోలీసు వారు 30 కాల్పులు జరిపేందుకు చనిపోయే ప్రమాదం ఉంది. ఈ హెచ్చరికలు ఉన్న వెంటనే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి. గాయపడిన ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీసులు చెప్పే విషయాలు మీరు ఆలకించండి. పోలీసులు ఆజ్ఞలను అతిక్రమించవద్దు. మనకి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగిపోయాయి. అందరి సహాయ సహకారాలతోటి చిన్న సంఘటన తప్ప చాలా చక్కగా జరిగింది. ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో కూడా చిన్న సదురుమట్టు సంఘటన జరిగాయి. వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు కౌంటింగ్ జరగబోతుంది 4వ తారీఖున జూన్ 4న. దాని తర్వాత కూడా జరిగే పరిణామాలు కూడా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఎవరు కూడా ఉద్రేకాలకి మీరు ఎవరు కూడా ఉద్రేకాలకి పాల్పడవద్దు. ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనకు పాల్పడవద్దు. అందరూ కూడా సక్రమంగా పద్ధతిగా సత్తబద్ధంగా చేసుకోండి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ ర్యాలీలు కానీ ఇవన్నీ నిషేధించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ 6వ తారీఖు దాకా ఉన్నాయి. కాబట్టి అప్పటిదాకా మనకి ఏముంటుంది, క్రాకర్స్ కాల్చడాలు కానీ, ఊరేగింపు చేసుకోవడాలు కానీ, విజయోత్సవాలు చేసుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం లేవు. కాబట్టి అందరూ కూడా సమయం పాటించి గెలుపోవడం అనేది సహజం. కాబట్టి అందరూ కూడా సమయం పాటించేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా మీరు సహాయ సహకారం పోలీస్ డిపార్ట్మెంట్కి అందించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.